ఈరోజు పురపాలక సంఘం కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని పురపాలక సంఘం చైర్మన్ శ్రీ దుర్గప్ప గారి అశోక్ గౌడ్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో చైర్పర్సన్ గారు మాట్లాడుతూ శిశువులు ముందుగా ప్రైవేటు పాఠశాలలకు కాకుండా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లడం ద్వారా నైతిక విలువలు, భాషా పరిజ్ఞానం, సమాజంలో కలిసి బ్రతకడం మొదలైన అంశాలను నేర్చుకోవడానికి వీలవుతుందని, మరియు శిశువుల పోషణలో భాగంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న పౌష్టికాహారం ప్రతి విద్యార్థి పొందాలని, ఇందుకు గాను మాతా శిశువులు తప్పనిసరిగా అంగన్వాడీలో తమ పేరు నమోదు చేసుకోవాలని తెలియజేయడమైనది. నూతనంగా స్కూళ్లకు వస్తున్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ హేమ భార్గవి మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణంలో గల అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి అని, సొంత భవనాల కోసం సహకరించాలని కోరారు. 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు పిల్లలను అంగన్వాడీ సెంటర్లలో చదువు పంపాల్సిందిగా తల్లిదండ్రులను కోరడమైనది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ సునీత గారు, వార్డు కౌన్సిలర్లు శ్రీమతి ఎర్రగొళ్ల లత గారు, శ్రీ ఎరుకుల యాదగిరి, పట్టణ అధ్యక్షుడు పంపల భిక్షపతి, నాయకులు తంగేడిపల్లి ఆంజనేయులు గౌడ్, పురపాలక సంఘం మేనేజర్ శ్రీ మధుసూదన్ గారు, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు, వార్డు అధికారులు, పురపాలక సిబ్బంది మరియు పిల్లల తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు పాల్గొనడం జరిగింది.